హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ టాలీవుడ్స్. మన టాలీవుడ్లో చాలా చాలా సూపర్ డూపర్ హిట్ సీన్స్ ఉంటాయి ప్రతి సినిమాలో కూడా. మనకు నచ్చిన ఫేవరెట్ హీరో అయితే మరీ కళ్ళప్పగించి చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు నాకు నచ్చిన కాదు మీకు నచ్చిన కాదు మనందరికీ నచ్చిన ఫేవరెట్ సీన్స్, బెస్ట్ ఆఫ్ సీన్స్ మీకు అందరికీ చూపించబోతున్నాను, దాని గురించి మాట్లాడబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. నాకు బెస్ట్ ఆఫ్ టాలీవుడ్ అంటే నాకు బాగా ఫస్ట్ గుర్తుకొచ్చే సినిమా ఏంటంటే బిల్లా సినిమా. మనకు అందరికీ తెలుసు. మెయిన్గా మన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు సినిమా చూసినా సరే పండగ చేసుకుంటారనమాట. అంత సూపర్ డూపర్ సినిమా అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ మనకు అందరికీ తెలుసు, మెహర్ రమేష్ గారు. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మణి శర్మ గారు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు, ఇంకా అదరగొట్టేసే సాంగ్స్ ఇచ్చారనమాట. అయితే ఈ సినిమాలో బెస్ట్ సీన్స్ ఏంటి అంటే మన ప్రభాస్ ఎంట్రీ అండి. అసలు ఏమైనా ఎంట్రీయా, హీరోయిజం, ఒక ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ అదిరిపోయే మ్యూజిక్. నిజంగా ఎప్పుడు చూసినా సరే ప్రభాస్ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఫ్యాన్స్ అయితే చెప్పనవసరం లేదు, పూనకాలు వచ్చేస్తాయి, అంత అదిరిపోయేలాగా ఉంటుంది మన ప్రభాస్ ఎంట్రీ. ఇందులో హీరోయిన్స్గా మన హన్షిక అండ్ అలాగే అనుష్క ఇద్దరు కూడా చేశారు. ఇంకా గ్లామర్ డోస్ అయితే పెంచేశారు. మనం ఇంట్రో సీన్ గురించి మనం మాట్లాడుకుంటే మన బెస్ట్ ఆఫ్ టాలీవుడ్లో మనం ప్రభాస్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాం. అదే బిల్లా సినిమాలోదండి. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ చూస్తే నిజంగా మలేషియాలో ఒక రిచ్ సిచ్యువేషన్ అనమాట. నిజంగా ఒక ఇంటర్నేషనల్ డాన్ అంటే ఎలా ఉంటారు చెప్పండి, మామూలుగా ఉన్నాడు కదా. సో చాపర్లో దిగి స్టైలిష్గా నడుచుకుంటూ వస్తే అటు ఇటు గన్ మ్యాన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక మాస్ ఎలివేషన్ ని, ఒక క్లాస్ ఎలివేషన్ ని మాస్ గా చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చాలా రిచ్ గా అనిపిస్తుంది. ఇంకా ప్రభాస్ లుక్స్ అయితే అబ్బా, ఆ హైట్, ఆ పర్సనాలిటీ అండ్ తన వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అమ్మాయిల గుండెల్లో గంట కొట్టేస్తుంది అనమాట. ఇంకా ఫ్యాన్స్ అబ్బాయిలు అయితే అరే నేను కూడా ఎలా ఉంటే బాగుండేదే, ఎలాంటి ఫుటేజ్ నాకు కూడా ఉంటే బాగుండేదే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ ప్రభాస్ సీనే చాలా మంది ఈ ఇంట్రో సీన్ ని, బిల్లా సినిమాలో ప్రభాస్ ఇంట్రో సీన్ ని చాలా మంది రిక్రియేట్ చేశారు, బయట ఫ్యాన్స్ చేశారు. అండ్ చాలా మంది అంటే మూవీ లవర్స్ ఉంటారు, యాక్టర్స్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా రిక్రియేట్ చేశారు. అంటే ఈ సీన్ ఇంపాక్ట్ అనేది ఆడియన్స్ మీద చాలా చూపించింది అనమాట. ఇంకా ఆ వాకింగ్ స్టైల్ కి అండ్ అలాగే ఇంట్రోకి తగ్గట్టుగా మణి శర్మ గారు ఇచ్చిన బీజిఎం అయితే బబ్బబ్బా, ఆయనలో ఉన్న టాలెంట్ మొత్తం పెట్టి మరి మ్యూజిక్ చేసినట్టుగా అనిపిస్తుంటుంది అనమాట. చాలా 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 బాగుంటుంది. మన ప్రభాస్ ఎంట్రీ అవ్వగానే వెంటనే ఫైట్ రావటం కానీ, ఆ ఫైట్ లో కూడా మనం ఫుల్ గా ఎంజాయ్, యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకి మెయిన్ గా బిల్లా సినిమా అనేది హాట్ ఫేవరెట్ గా ఉంటుంది అనమాట. అది కూడా ఏదో కత్తులతో నరుక్కోవడం ఎలా కాకుండా స్టైలిష్ గా అనమాట, అంత ఫైరింగ్ గా ఉంటుంది, అదిరిపోతుంది. ఇంకా ప్రభాస్ పర్ఫార్మెన్స్ అయితే చితక్ కొట్టేశాడని చెప్పొచ్చు, అంత బాగుంటుంది ఇంట్రో సీన్. సో బిల్లా సినిమాలో ప్రభాస్ డ్యూయల్ క్యారెక్టర్ చేశాడు, మనకు అందరికీ తెలుసు. ఫస్ట్ ప్రభాస్ వచ్చి పెద్ద డాను, చుట్టూ మంచిగా నమిత ఉంటుంది, పక్కన ఫుల్ గ్లామర్ రోల్ అండ్ అలాగే చుట్టూ గన్ మ్యాన్స్, అదిరిపోయే ఫైట్స్. కట్ చేస్తే సెకండ్ ప్రభాస్ క్యారెక్టర్ అయితే నిజంగా పక్కా లోకల్ మన ఫ్రెండ్ బేవార్స్ అని చెప్పుకుంటుంటాం చూసారా, అలాంటి క్యారెక్టర్ అనమాట. పైగా దొంగ క్యారెక్టర్. అసలు ఏమైనా ఉంటుందా అంటే ఎంత యాక్షన్ చేసిన ప్రభాస్ తోటి సెకండ్ క్యారెక్టర్ లో ఫుల్ ఆఫ్ కామెడీ చేయించారనమాట మెహర్ రమేష్ గారు. అంటే డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఈ సినిమాలో. ప్రభాస్ గారు అయితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగా చూపించారనమాట. ఈ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కూడా ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది, హరిలో రంగ హరి, ఈ సాంగ్ తో స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. విషయం ఏంటంటే ఇక్కడ ఇదే ప్రభాస్ డాన్ గా చేసి అండ్ అలాగే ఇక్కడ దొంగ క్యారెక్టర్ చేసి ఇదే దొంగ డాన్ గా చేస్తే ఎలా ఉంటుంది అనేది చాలా చాలా బ్రిలియంట్ గా యాక్ట్ చేసి చూపించారనమాట. తన యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగా కనిపిస్తాయి. తడబడుతూ ఉంటాడు, ట్రైనింగ్ తీసుకున్నట్టుగా యాక్ట్ చేశాడు. అండ్ ఇక్కడ కొన్ని సీన్స్ లో దొరికిపోకుండా తను పడుతున్న స్ట్రగుల్ అయితే చాలా ఫనీగా ఉంటుంది అనమాట. వాష్రూమ్స్ లో ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఆ క్యారెక్టర్ లో ఎలా ఉండాలి అని స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి అందులో. సో అదనమాట బిల్లా సినిమాలో. నిజంగా సినిమా కమర్షియల్ గా అప్పట్లో అంత పెద్ద హిట్ కాలేదు, కానీ ఇప్పటికీ టీవీలో వచ్చినా కానీ లేదంటే యూట్యూబ్ లో కానీ చాలా మంది చూస్తూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. నేనైతే చాలా సార్లు చూసాను సీరియస్ గా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రభాస్ ప్రెజెన్స్ అని చెప్పొచ్చు, కొన్ని ఎలివేషన్ సీన్స్ కావచ్చు అండ్ ప్రభాస్ యాక్టింగ్ కోసం కావచ్చు, అండ్ అలాగే ఆబ్వియస్లీ మన నమిత గారు అండ్ అలాగే అనుష్క గ్లామర్ కూడా కావచ్చు. చాలా రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే అన్ని కలిసి ఒక మంచి యూత్ బాగా ఇష్టపడే సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. బెస్ట్ ఇంట్రో అయింది, బెస్ట్ ఇంటర్వెల్ కూడా ఉంటుంది కదా. బెస్ట్ ఇంటర్వెల్ అనగానే నాకు నిజంగా గుర్తుకొచ్చేది ఛత్రపతి. అవును, ఛత్రపతి సినిమా ఇంటర్వెల్ అనేది అదొక బ్యాంగ్ ఆన్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సినిమా గ్రాఫ్ ని, అప్పటి వరకు సినిమా ఒక గ్రాఫ్ లో ఎలా వెళ్తుంటే ఒక్కసారిగా ఆడియన్స్ లో హీట్, ఎగ్జైట్మెంట్ అన్ని పెంచేస్తుంది, ఇలా ఒక్కసారిగా పైకి తీసుకెళ్తుంది అనమాట.
మనం కూర్చున్న వాళ్ళం కొంచెం ముందుకు జరిగి చూస్తాము. అంత ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఇంటర్వెల్ సీన్. ఛత్రపతి సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, ఇంటర్వెల్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే రీజన్ చాలా ఉంటుంది కదా. ముందంతా కూడా ఆ ఛత్రపతి స్టోరీ లైన్ అంతా మనకు అందరికీ తెలుసు. శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఉంటుంది కంప్లీట్ గా స్టోరీ. వాళ్ళందరూ కూడా ఇక్కడున్న వాళ్ళతో ఇక్కడున్న పొలిటికల్ పవర్ కి బాగా బలైపోతూ చాలా మంది చనిపోతూ ఉంటారు. అండ్ అలాగే రౌడీల మధ్యలో నలిగిపోతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంకా కాట్రాజ్ క్యారెక్టర్ ని చంపి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ని కూడా చంపి తీసుకొచ్చి ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఉంటాయి ఇంటర్వెల్ సీన్లో. గూస్ బంప్స్, నిజమైన పూనకాలు అన్నమాట. ఎలా అంటే ఆ టైంలో నాకు ఎదురుగా ఎవడైనా కనబడితే ఏం నరుక్కుంటూ వెళ్ళిపోదామన్నంత రక్తం ఉరకలేస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది ఆ సీన్ నిజంగా. అక్కడ డైలాగ్ వస్తుంది కదా, అడుగని చెప్పి స్టార్ట్ చేసి అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా అని చాలా పెద్ద డైలాగ్ చెప్తారు. నేను చెప్తే మీరు నవ్వుకుంటారు, కానీ ఆ సినిమాలో ప్రభాస్ చెప్తున్నప్పుడు మాత్రం అంటే తెలుసు ఛత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. ఎందుకంటే మన రాజమౌళి గారు డైరెక్షన్ అండ్ అలాగే కీరవాణి గారి మ్యూజిక్, అసలు ఇది మామూలు కాంబో కాదు కదా, అసలు అదిరిపోయే కాంబినేషన్ ఇది. సో ఈ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రభాస్ కెరియర్కి ఒక మైలు రాయి లాంటిది అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఛత్రపతి సినిమా. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి, కానీ ఇంటర్వెల్ అనేది చాలా స్పెషల్గా మనం చెప్పుకోవాలన్నమాట. ఇంటర్వెల్ సీన్ మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను. నాకు స్పెషల్గా ఆ డైలాగ్ ఒక్కడుగు అని స్టార్ట్ చేసి, అది ఎలా ఉంటుందంటే ఎదురుగా ఉన్న విలన్ ఎంత పవర్ఫుల్ అయినా సరే ఒక మాస్ వార్నింగ్ ఇస్తాడనమాట. అంటే ఎలా అంటే ఎవరైనా సరే మనం తొక్కు పెడితే ఒక్కసారిగా ప్రెషర్ పెరిగి ఎంత హైలోకి వెళ్ళిపోతారు అనేది ఆ సీన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ప్రభాస్ తన వాళ్ళ కోసం ఎలా నించున్నాడు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ సీన్లో. అండ్ ఏంటంటే అప్పటి వరకు మనం అనుకుంటూ ఉంటాము, ఏంటి హీరో ఉన్నాడు అంత పెద్ద కట్అవుట్, తన వాళ్ళని అంత అన్యాయంగా చంపేస్తున్నా లేదంటే ఎంత దౌర్జన్యం చేస్తున్నా సరే హీరో రియాక్ట్ అవ్వట్లేదు అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. మనం ఒక్కసారి వెయిట్ చేస్తూ ఉంటాము, ఎప్పుడు ఫైట్ చేస్తాడు, ఎప్పుడు నుంచుంటాడు అని మనం వెయిట్ చేస్తూ ఉంటాము. ఏంటి హీరో ఎప్పుడు వాళ్ళని ఎదిరిస్తాడు, ఎప్పుడు అసలు ఫైట్ చేస్తాడు, మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ ఎప్పుడు దొరుకుతుందని వెయిట్ చేస్తున్న టైంలో ప్రతిసారి కోపం పడుతూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఏదో చేస్తాడు అనుకునే టైంలో మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆపేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ విలన్స్ పవర్కి భయపడుతూ ఉంటారు కాబట్టి. కానీ ఈ ఇంటర్వెల్ సీన్లో మాత్రం ఇంకా తగ్గేదేలే అన్నట్టు నిజంగా ప్రభాస్ రెచ్చిపోయి అదిరిపోయే డైలాగ్ చెప్పి మాస్ వార్నింగ్ ఇచ్చి ఒక ఇద్దరు విలన్స్ని వేసేసి అసలు తన వాళ్ళ కోసం నుంచుంటాడు. ఆ సీన్ అయితే నిజంగా అదిరిపోతుంది. నాకు మోస్ట్ ఫేవరెట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్తాను నేనైతే. సో ఛత్రపతి సినిమాలో మన ప్రభాస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, ఆ మాస్ ఎలివేషన్స్ కానీ ఆ మాస్ సీన్స్ కానీ అన్నీ కూడా మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, ఈ సినిమాలో 2 కీ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అవేంటంటే భానుప్రియ గారి క్యారెక్టర్, అంటే ప్రభాస్కి అమ్మ క్యారెక్టర్, అండ్ అలాగే ప్రభాస్ బ్రదర్ క్యారెక్టర్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే తనకి సొంత అన్నయ్య కాదని తెలుసుకొని తనని దూరం చేయడానికి తమ్ముడు చేసే ప్రతి ట్రయల్ కూడా మనకి కోపం వస్తూ ఉంటుంది. కానీ తన క్యారెక్టర్లో ఒక డైలాగ్ ఉంటుందండి, మనం అందరం బాగా నవ్వుకుంటూ ఉంటాం. స్పూఫ్స్ కూడా చేశారు చాలామంది ఈ సీన్స్. అదేంటంటే, మీ అమ్మ కాదురా నా అమ్మ వసకుల్లా అంటుంటాడు కదా. ఆ సీన్ అయితే నిజంగా ఆ డైలాగ్ చెప్పినప్పుడైతే అంటే చాలా కోపం వస్తుంది, కానీ సేమ్ టైం మనం ఒకసారి ఆ డైలాగ్ సరదాగా వింటే మాత్రం చాలా నవ్వు వస్తుంటుంది అనమాట. బట్ సూపర్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ సీన్ అయితే. నిజంగా నాకైతే చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో విలన్స్ అందరూ చచ్చిపోయిన తర్వాత మన హీరో ఇంకా జనాల కోసం నుంచుంటాడు, మొత్తం అంతా తన కంట్రోల్లోనే ఉంటుంది. కానీ విలన్ ఎవరుంటారు మరి? ఉండాలి కదా విలన్ ఉంటేనే కదా మరి సినిమా మొత్తం నడిచేది, ఆ సినిమాలో సీన్స్ అన్నీ పండేది కూడాను. సో అందుకే ఆ విలన్ క్యారెక్టరే మన హీరో తమ్ముడికి ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే తన తల్లి దగ్గరికి రానివ్వకుండా దూరం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, వేరే విలన్తో కలిసిపోయి ప్రభాస్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎమోషనల్గాను ఉంటాయి, ఫుల్ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి మన భానుప్రియ గారు అండ్ అలాగే ప్రభాస్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ ప్రభాస్ ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, లాస్ట్లో కూడా అదే చెప్తాడు. ప్రభాస్ని పొడిచిన తర్వాత చెప్తాడు ఈ డైలాగ్, ఒట్టేసి ఒక్క మాట వేయకుండా ఒక్క మాట చెప్పనమ్మ అంటాడు కదా. చాలా ఎమోషనల్గా చెప్తాడు లాస్ట్లో అయితే. అంటే పడిపోతాడు,
పడిపోయే సీన్ లో కూడా అదే మాట చెప్తాడు. నా కొడుకుని ఏం చేసావో చెప్పు అని అడుగుతుంటే భానుప్రియ గారు చెప్తాడు, ఒట్టేసి చెప్పు అంటే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అని చెప్తాడు. చాలా ఎమోషనల్ గా చెప్తాడు. అంటే కొంచెం సెన్సిటివ్ గా ఆలోచించే వాళ్ళం అయితే ఆ సీన్స్ లో ఏడుపు వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో బెస్ట్ ఆఫ్ టాలీవుడ్ లో బెస్ట్ క్లైమాక్స్, సినిమాకి క్లైమాక్స్ అనేది ప్రాణం లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం చూసిన తర్వాత మనం థియేటర్లోంచి బయటకు వచ్చాము అంటే ఒక సాటిస్ఫాక్షన్తో రావాలి. ఎందుకంటే దానికి క్లైమాక్సే రీజన్. ఎందుకంటే క్లైమాక్స్ బాగోలేకపోతే సినిమా మొత్తం ఎలాగున్నా సరే మనకి రుచించదు అనమాట. ఎందుకు అంటే క్లైమాక్స్ చూసినప్పుడే కదా మనం థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు మనం అబ్బా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వస్తే సినిమా హిట్ అని లెక్క. సో అలాగా బెస్ట్ క్లైమాక్స్ అంటే నాకు బాగా గుర్తుకొచ్చేది పోకిరి సినిమా. పోకిరి సినిమా అంటే నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరం కూడా మనం అందరం ఎన్నిసార్లు చూసామో లెక్కే లేదు. ఇంకా మన ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఆహా, ఇంకా వాళ్ళైతే లూప్ లో పెట్టుకొని చూసిన సందర్భాలు చాలా కనిపించాయి నాకైతే. ఇంకా క్లైమాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎందుకు క్లైమాక్స్ ఎలా ఉందనేది కూడా చెప్పుకోవాలి కదా. పోకిరి సినిమా మనకందరికీ తెలుసు, ఇండస్ట్రీ హిట్. మన మహేష్ బాబుని ఒక్కసారిగా ఒక మాస్ హీరో లాగా తనకంటూ ఒక ఇమేజ్ ని సెట్ చేసిన సినిమా, తనకు ఒక మార్క్ ని సెట్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన పూరి జగన్నాథ్ గారికి కూడా ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు అనమాట పోకిరి సినిమా. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ఇంకా మామూలుగా ఉండదు. మణి శర్మ గారు ఇంకా బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వాలి అంటే సినిమాకి మణి శర్మ గారి తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఇస్తుంటారు మణి శర్మ గారు. సో ఇదంతా పక్కన పెడితే పోకిరి సినిమా గురించి కొంచెం మనం డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే పోకిరి సినిమా తెలుసు కదా, చాలా డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే హీరోని స్టార్టింగ్ లో మొత్తం ఒక పని పాట లేకుండా రోడ్డు మీద తిరుగుతూ నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ చిల్లర పని చేసుకుంటూ ఉండేలాగా చూపిస్తారు. అండ్ అలాగే మన విలన్ గ్యాంగ్స్ తో కలిసినట్టుగా కూడా చూపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక స్పై లాగా అనమాట. అది కూడా మనం సినిమా ఆల్మోస్ట్ ఒక 80% ప్రీ క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా అసలు హీరో గురించి మనకి ఏమీ తెలియదు. హీరోయిన్ తో మాట్లాడుతుంటాడు, హీరోయిన్ వెంట పడుతుంటాడు, హీరోయిన్ వెనకాలే తిరుగుతూ ఉంటాడు, మధ్యలో కొన్ని ఫైట్స్, విలన్స్ తో కలుస్తూ ఉంటాడు, విలన్స్ తో పాటు ఏదో పనులన్నీ చేస్తూ ఉంటాడు, ఇలాగే తెలుస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే మన నాజర్ గారు ఇచ్చే ఎలివేషన్ లో తెలుస్తుంది అనమాట. నాజర్ గారు చనిపోయే ముందు తెలుస్తుంది. నాజర్ గారి క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అనమాట అందులో. సో ఇక్కడేంటి, నాజర్ గారు చనిపోయే ముందు ప్రకాష్ రాజ్ వచ్చి నాజర్ని చంపేటప్పుడు చెప్తాడు, చనిపోయే ముందు నా కొడుకున్నాడు వస్తాడు, తను ఎలా అంటే తను వ్యవసాయం చేస్తున్నాడు, సమాజంలో ఉన్న మీలాంటి చీడ పురుగులందరినీ కూడా ఏరేసే పనిలో ఉన్నాడని చెప్పి ఒక మంచి ఎలివేషన్ ఇస్తాడు. అంటే అప్పటి వరకు మనం కూడా ఎవ్వరం కూడా సినిమా గురించి ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మినిమం 1%, 0.01% కూడా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్రీ క్లైమాక్స్ లో మహేష్ బాబు గురించి, మహేష్ బాబు ఇప్పటి వరకు చూసినది వేరు, అది కాదు మహేష్ బాబు క్యారెక్టర్ వేరే ఉంది, తను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పై లాగా పనిచేస్తున్నాడు అన్న విషయం మనకి నాజర్ గారు చెప్పే వరకు కూడా అస్సలు ఏమీ తెలీదు. ఎందుకంటే అప్పటి వరకు ఏదో సరదాగా ఎంజాయ్ చేసేస్తూ విలన్స్తో కలిసిపోయి మళ్ళీ సాంగ్స్ వస్తుంటాయి, ఏదో అవుతూ ఉంటుంది సినిమా. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి నిజంగా ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్ అనమాట. సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్. సో ప్రీ క్లైమాక్స్లో మన నాజర్ గారు చనిపోయేటప్పుడు ఒక మంచి ఎలివేషన్ సీన్ వస్తుంది. సో ప్రీ క్లైమాక్స్లో మనకు అందరికీ తెలిసిపోతుంది, అంటే మహేష్ బాబు అసలు ఏంటి, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తూ ఉంటాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒక స్పై లాగా పనిచేస్తాడనమాట పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ. అండ్ ఈ ఏదైతే ఈ రౌడీయిజం ఇదంతా ఉంటుందో దాన్ని అంతం చేయడానికి వచ్చిన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అనే విషయం మనకందరికీ ప్రీ క్లైమాక్స్లో తెలుస్తుంది. ఇక క్లైమాక్స్లో అయితే ఇంకా మామూలుగా కాదు, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అండ్ ప్రకాష్ రాజ్కి అండ్ అలాగే మన మహేష్ బాబుకి వీళ్ళిద్దరి మధ్య అవుతున్న డైలాగ్స్ వారు కానీ ఒక్కో సీన్లో అయితే నాకు ఎంత నవ్వొస్తుందంటే సీరియస్గా, అంత సీరియస్ సీన్లో కూడా ప్రకాష్ రాజ్ని ఒక్క దెబ్బ కొట్టగానే ఇంకా 2 చెవులు పనిచేయు. అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అయితే అబ్బా టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక ముందు మనం చూడలేమేమో, అంటే ప్రతి సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ గారు ది బెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాలో ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ అయితే అది నో వర్డ్స్ అనమాట. క్లైమాక్స్ సీన్ ఇంకా అసలు నాకు చాలా చాలా హాట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా దీని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, సినిమా స్టార్టింగ్ లో మన మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, చాలా పాపులర్ డైలాగ్ అది, ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడని ఒక చిన్న వార్నింగ్ డైలాగ్ చెప్తారు కదా. ఆ డైలాగ్ ఇక్కడ ప్రకాష్ రాజ్ విషయంలో అప్లై అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎలా అంటే మన మహేష్ బాబు కొట్టగానే మొత్తం బ్లాంక్ అయిపోయి చెవులు పనిచేయకుండా పిచ్చి పిచ్చిగా చూస్తాడు కదా ప్రకాష్ రాజు, మనం కళ్ళు మూసుకుంటూ ఓహో ఇదేనా
దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం అంటే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అంత బాగుంటుంది అనమాట సినిమా నిజంగా. అండ్ క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. సో ఇది మనం మాట్లాడుకున్నాం కదా, బెస్ట్ ఇంట్రో మాట్లాడుకున్నాం, బెస్ట్ ఇంటర్వెల్ మాట్లాడుకున్నాం, అండ్ అలాగే బెస్ట్ క్లైమాక్స్ కూడా మాట్లాడుకున్నాం. ఇది ఇవాల్టి బెస్ట్ ఆఫ్ టాలీవుడ్ లో బెస్ట్ ఇంట్రో, బెస్ట్ ఇంటర్వెల్ అండ్ అలాగే బెస్ట్ క్లైమాక్స్. మీరైతే సూపర్ గా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో అదిరిపోయే గూస్ బంప్ సీన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దానికి వాచింగ్ దిస్ యాంకర్ సిద్ధు. బై బాయ్.